హాయ్ అండి. ఈరోజు మన కథ నక్క ద్రాక్ష పళ్ళు. హాయ్ పిల్లలు, నేను మీ నక్కని. నా కథ వల్లనే ఒక సామెత వచ్చింది. ఆ సామెత కథ చివరిలో చెప్తాను, వినండి. ఒకానొక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. అయితే అది రోజు ఆహారం కోసం తిరుగుతూ ఉండేది. కానీ దానికి పెద్దగా ఆహారం దొరికేది కాదు. ఒకరోజు అలా నడుస్తూ ఉండగా దానికి దారిన ఒక ద్రాక్ష పళ్ళ తోట కనపడింది. అరే, ఈ చెట్టుకి గుత్తులు గుత్తులుగా నిగనిగలాడుతూ ద్రాక్ష పళ్ళు చాలా ఉన్నాయి. వాటిని చూడంగానే నాకు నోరూరుతుంది. ఈ రోజుటికి ఈ ద్రాక్ష పళ్ళు తిని ఆకలి తీర్చుకుందాం. కానీ ఈ ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తులో ఉన్నాయే, అందుతాయా? సరే, ఒకసారి ప్రయత్నిద్దాం అని నక్క గెంతుతూ గెంతుతూ ఎంత ప్రయత్నించినా ఆ ద్రాక్ష పళ్ళు అందలేదు. ఈ ద్రాక్ష పళ్ళు చూడటానికి మాత్రమే ఇలా నిగనిగలాడుతున్నాయి, కానీ ఇవి తినడానికి పుల్లగా ఉంటాయి అని నక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కథ అయిపోయింది. పిల్లలు, ఈ కథ విన్నారు కదా. ఆ సామెత ఏమిటంటే, అందని ద్రాక్ష పుల్లన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.